Hello guys, welcome to Watch Together. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై డైరెక్టెడ్ బై ఆదిల్ అండ్ బిలాల్. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజీలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్ ఇది. మీరు 2020లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఫర్ ద లైఫ్ చూసి ఉంటే ఈ మూవీలో క్యారెక్టర్స్ అయితే కొంచెం ఫెమిలియర్గా ఉంటాయి. చూడకపోయినా పర్లేదు, ఓవరాల్గా ఈ మూవీ స్టాండ్ అలాన్గా కూడా వర్కౌట్ అవుతుంది. ఈ రివ్యూ అయితే కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ మైక్ అండ్ మార్కస్, ఇద్దరు పోలీస్ డిటెక్టివ్ పార్ట్నర్స్. వాళ్ళ లేట్ ఫార్మర్ బాస్ అయిన కెప్టెన్ హావర్డ్కి డ్రగ్ మాఫియాకి సంబంధాలు ఉన్నట్టు వచ్చిన అలిగేషన్స్ని క్లియర్ చేయాలని చూస్తుంటే వాళ్ళని కూడా డ్రగ్ మాఫియాతో డీలింగ్స్ ఉన్నాయని ఫ్రేమ్ చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళ బాస్ మీద పడ్డ ఈ బ్లాక్ మార్క్ని ఎలా వాళ్ళు క్లియర్ చేసుకున్నారో అన్నది ప్లాట్ లైన్. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్లో మోర్ దెన్ స్టోరీ ఎప్పుడూ కామెడీ అండ్ యాక్షన్ స్టాండర్డ్గా నిలుస్తుంది. ఈ మూవీలో కూడా అదే జరిగింది. విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారెన్స్ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి. ఎక్కడా కూడా మనకు మూవీ బోరింగ్గా అనిపించదు. ఈ మూవీ మంచి కామెడీతో పాటు ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్స్తో ఫ్లో అవుతూ ఉంటుంది. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, బట్ క్యారెక్టర్స్ మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఈ మూవీలో ఫోకస్ మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ మీదే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ లెంత్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్లో సినిమాటోగ్రఫీ స్టైలిష్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్షన్ సెట్ పీసెస్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఓవరాల్గా ఇదొక పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్. థ్యాంక్ యూ.